హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జాతీయ ఆదాయానికి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. మనకి ఇండియాకి సంబంధించి 2023-24 ఎకనామిక్ సర్వే వచ్చింది కదా, దాని ప్రకారం మనం అప్డేట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయి, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంట్ ఇంకా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చూస్తే మనం ఇక్కడ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఇలా మనం ఈ భావనల గురించి అవి ఎంత ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, బేస్ ఇయర్ ప్రైజెస్ వద్ద ఎంత ఉన్నాయి, ప్రజెంట్ ఇయర్ ప్రైజెస్ వద్ద ఎంత ఉంది, గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇవి అప్డేట్స్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అప్డేట్స్ చూడాలి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చేంజెస్ ఏమున్నాయి, గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. ఫస్ట్ మనం జీడిపి చూస్తే ఇక్కడ మనం లక్షల కోట్లలో జీడిపి చూడడం జరుగుతుంది. ఇది మనం బేస్ ఇయర్ ప్రైజెస్ అంటే తెలిసే ఉంటుంది అందరికీ. ప్రజెంట్ మనకి బేస్ ఇయర్ 2011-12 ఉంది కదా, దాన్ని బేస్ ఇయర్గా తీసుకొని మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అంటే బేస్ ఇయర్ని మనం ఎందుకు తీసుకుంటాం, అసలు ఆ టైంలో ధరలు స్థిరంగా ఉన్న ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. అదే కరెంట్ ఇయర్ అంటే ప్రస్తుత సంవత్సరం అని చెప్పవచ్చు. వీటి ప్రకారం మనం చూద్దాం. 2019-20కి సంబంధించి జీడిపి రేట్స్ వచ్చేసి మనం 145 లక్షల కోట్లు ఉండడం జరిగింది. ఇది ఆధార సంవత్సరం ప్రకారం. అదే ప్రస్తుత ధరల వద్ద చూస్తే 201.03 లక్షల కోట్లు జీడిపి ఉండడం జరిగింది. ఇది మనకి 2021కి చూస్తే 136కి ఇక్కడ పడిపోవడం జరిగింది. ఆ టైంలో మనకి కరోనా వచ్చింది కదా, 145 నుండి 136 లక్షల కోట్లకి పడిపోయింది. తర్వాత 21-22కి చూస్తే 150.21 లక్షల కోట్లకి చేరింది. తర్వాత మనకి 2022-23 ప్రకారం చూస్తే జీడిపి 160.71 కోట్లకి చేరడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ ఇయర్ ప్రైస్ అనేది మనకి ఇంపార్టెంట్. 2023-24కి సంబంధించి మన జీడిపి ఎంత ఉంది, 173.82. ఇది మనకు బేస్ ఇయర్ ప్రకారం అంటే స్థిర ధరల వద్ద జీడిపి ఎంత ఉంది, మనకి 173.82. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత సంవత్సరం ప్రకారం మన జీడిపి ఎంత ఉంది అని చూస్తే 295.35 లక్షల కోట్లు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా. ఇప్పుడు మనకి ఒకవేళ స్థిర ధరల ప్రకారం జీడిపి ఎంత ఉంది అని అంటే 173.82 లక్షల కోట్లు. అదే ప్రస్తుత ధరల ప్రకారం మన జీడిపి ఎంత, 295.35 లక్షల కోట్లు. ఇది మనకి 2021-22 నుండి మనకి కంటిన్యూగా జీడిపి అనేది పెరుగుతూ వస్తుంది. ఇక్కడ 235 నుండి 269 అయింది, తర్వాత 295 లక్షల కోట్లకి చేరింది. ఫస్ట్ ఒకసారి ఇక్కడ డౌన్ అవ్వడం జరిగింది. మనకి 2019-20 చూస్తే మనకి 201 లక్షల కోట్ల నుండి మనకి 198 లక్షల కోట్లకి పడిపోయింది కరోనా టైంలో. ఇక్కడ మనకి వి ఆకార గ్రోత్ రేట్ చూపించడం జరిగింది. అంటే ఒకటేసారి పడిపోయి మళ్ళీ గ్రోత్ రావడాన్ని మనం వి ఆకారపు గ్రోత్ రేట్ అనడం జరుగుతుంది. సో మన జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి ప్రస్తుత ధరల వద్ద జీడిపి 295.35 లక్షల కోట్లు. అదే బేస్ ఇయర్ ప్రకారం చూస్తే మనకి 173.82 లక్షల కోట్లు. ఇది మనం ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ పెరిగింది. మనకి ఒక 2021 సంవత్సరంలో కరోనా కారణంగా మనకి జాతీయ ఆదాయం అనేది తగ్గింది, తర్వాత కంటిన్యూగా మనకి పెరుగుతూ వస్తుంది. సో ఇది మనం ఇక్కడ డాటా కంటే పెరుగుతుందా, తగ్గుతుందా, స్వల్ప మార్పులకు లోనైందా, ఇలా మనకి స్టేట్మెంట్ వైజ్ ఇస్తారు కాబట్టి మనం అలా చదువుకోవాలి. నెక్స్ట్ చూస్తే జిఎన్పి అంటే ఏంటి, మనకి జీడిపి అంటేనేమో మనకి దేశ సరిహద్దుల ప్రాంతంలో జాతీయ ఆదాయాన్ని సరిహద్దుల్ని తీసుకొని జీడిపిని లెక్కించడం జరుగుతుంది. అదే మనకి జిఎన్పి అయితే దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడేదే మనకి జిఎన్పి. అంటే ఇక్కడ మనకి జీడిపికి జిఎన్పికి మెయిన్ తేడా ఏముంటుంది, ఇక్కడ ఎన్ఎఫ్ఐఏలు ఉండడం జరుగుతుంది. అంటే ఏలు అంటే మనకి జీడిపికి ఎన్ఎఫ్ఐఏలు యాడ్ చేస్తే మనకి జిఎన్పి రావడం జరుగుతుంది. సో మనకి జిఎన్పి ఎంత ఉంది అని చూస్తే కరెంట్ ప్రైజెస్ వద్ద 291.06
04 లక్షల కోట్లు ఉండడం జరిగింది. అదే మనకి స్థిర ధరల వద్ద చూస్తే 171.82 లక్షల కోట్లు ఉండడం జరిగింది. ఇక్కడ మనకి జీడిపినే ఎక్కువ ఉంది, జీడిపి 295 ఉంది, ఇక్కడ జిఎన్పి అనేది 291 ఉంది. ఆల్వేస్ మనకి జిఎన్పి తక్కువ ఉండడం జరుగుతుంది, జీడిపి ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకి ఎగుమతులు తక్కువ ఉంటాయి, దిగుమతులు ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్ ఉండడం జరుగుతుంది. ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్ ఉండడం వల్ల మనకి ఆల్వేస్ జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జీడిపి ప్రజెంట్ ఇయర్ ప్రకారం చూస్తే 295, అదే జిఎన్పి వచ్చేసి మనకి 291. అంటే మిగిలింది ఇక్కడ 4 lakhs crores అనేది దాదాపు ఎన్ఎఫ్ఐఏలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన స్థిర ధరల వద్ద జీడిపి 173 lakhs crores ఆల్మోస్ట్. అదే జిఎన్పి అయితే మనకి స్థిర ధరల వద్ద చూస్తే 171.82 లక్షల కోట్లు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఎన్పి అంటే ఏంటి? మనకి నికర జాతీయోత్పత్తి అంటే స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలని తీసేస్తే మనకి నికర జాతీయోత్పత్తి వస్తుంది. మనకి ఇప్పుడు జిఎన్పి ఉంది కదా, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనడం జరుగుతుంది. సో దీని నుండి మనకి తరుగుదల తీసేయడం వల్ల మనకి ఎన్ఎన్పి రావడం జరుగుతుంది. మనకి మెయిన్గా జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ని ఎక్కువ, మనం జాతీయ ఆదాయాన్ని తీసుకునేటప్పుడు మనకి ఎన్ఎన్పినే మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఇయర్ చూస్తే మనకి 2023-24 సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల వద్ద ఎన్ఎన్పి ఎంత ఉంది? 256.96 లక్షల కోట్లు ఉండడం జరిగింది. అదే స్థిర ధరల వద్ద ఎన్ఎన్పి చూస్తే 148.90 ఉండడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తే మనకి 2019-20 నుండి చూస్తే బేస్ ఇయర్ ప్రకారం 126 ఉంది, తర్వాత 116కి డౌన్ అయింది 2021లో, తర్వాత మళ్ళీ పెరిగి 128కి వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది 137కి, తర్వాత 148 అయింది. సో ఇక్కడ మనం చూస్తే 19 నుండి 20 వరకు తగ్గి, తర్వాత 21 నుండి 23-24 వరకు మనకి ఎన్ఎన్పి అనేది పెరుగుతూనే వస్తుంది. సో ఒక కరోనా టైంలో తప్ప మిగతా టైంలో మనకి జాతీయ ఆదాయం అనేది పెరుగుతూ వస్తుంది, ఇది చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, మనకి 2019-20లో ప్రస్తుత ధరల వద్ద ఎన్ఎన్పి అనేది 177 ఉంది, 2021లో మనకి 172కి డౌన్ అయింది, ఇక్కడ తగ్గింది, తర్వాత మళ్ళీ 206 లక్షల కోట్లకు చేరింది, తర్వాత 234కి, తర్వాత 256. ఇక్కడ మనకి జీడిపి అనేది 295 వస్తే జిఎన్పి ఇక్కడ ఎన్ఎఫ్ఐలు తీసేయడం వల్ల 291కి వచ్చింది, 295 ఫస్ట్, దీని నుండి మనం ఎన్ఎఫ్ఐలు తీసేస్తే 291కి వచ్చింది, దీని నుండి మనకి తరుగుదల తీసేస్తే మనకి 256 రావడం జరిగింది. ఇలా మనకి ఈ జాతీయ ఆదాయ భావనలు ఎంత ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి చూస్తే జీడిపి అంటే ఇక్కడ మనం చూస్తే 171 నుండి మనకి 148 తరుగుదల ఎంత ఉంది? ఆల్మోస్ట్ 25 లక్షల కోట్ల తరుగుదల ఉండడం జరిగింది. అంటే స్థిర ధరల వద్ద ఇక్కడ మనకి 171 నుండి 148 మైనస్ చేస్తే మనకి 25 లక్షల కోట్లు అనేది తరుగుదల ఉంది. అదే ప్రస్తుత ధరల వద్ద చూస్తే 291 నుండి 256 చేరడం జరిగింది. ఇలా మనకి జిఎన్పి నుండి ఎన్ఎన్పిని తీసేస్తే మనకి మిగిలింది ఇక్కడ ఎంత తరుగుదల ఉండడం జరుగుతుంది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి 2023-24కు సంబంధించి చూస్తే ఇక్కడ కరెంట్ ఇయర్ ప్రైజెస్ అంటే ప్రస్తుత ధరల వద్ద జీడిపి అనేది 295, జిఎన్పి అనేది 291, అదే ఎన్ఎన్పి వచ్చేసి మనకి 256 ఉంది. అదే బేస్ ఇయర్ ప్రకారం చూస్తే మనకి స్థిర ధరల వద్ద జీడిపి అనేది మనకి 173 ఉంది, జిఎన్పి అనేది 171 ఉంది, ఎన్ఎన్పి అనేది 148 ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇవి మూడు మనం స్థిర ధరల వద్ద చూసుకోవాలి. మనకి మెయిన్గా ఎన్ఎన్పి ఇక్కడ నిజమైన జాతీయ ఆదాయంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవి మనం గ్రోత్ రేట్స్ అనేవి, సో ఇవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం చూస్తే మనకి స్థిర ధరల వద్ద అండ్ ప్రస్తుత ధరల వద్ద, అంటే స్థిర ధరల వద్ద మనకి ఎలా వస్తుంది? ఎన్ఎన్పి బై పాపులేషన్ చేస్తే మనకి స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం రావడం జరుగుతుంది. ప్రస్తుత సంవత్సరానికి గాను మనకి 23-24 సంవత్సరానికి గాను మనకి తలసరి ఆదాయం 1,06,744
ఉండడం జరిగింది. ఇది మనకి కరెంట్ ఇయర్ ప్రైజెస్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద, అంటే ఇది ప్రస్తుత ధరలు ఎలా వస్తుంది మనకి ప్రజెంట్ ఇయర్ వచ్చేసి జిఎన్పి బై పాపులేషన్ చేస్తే మనకి ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం రావడం జరుగుతుంది. ఇది 1,84,205 ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి కంటిన్యూగా తలసరి ఆదాయం అనేది పెరుగుతూ వస్తుంది. ఇక్కడ మనకి తగ్గింది. కరోనా టైంలో 86,000కి వచ్చింది, తర్వాత మళ్ళీ పెరిగింది, తర్వాత పెరుగుతూ వస్తుంది. సో మనకి 2019-20కి వచ్చేసి 1,32,000 ఉండేది, తర్వాత 1,27,000కి వచ్చింది, తర్వాత 1,50,906, తర్వాత 1,69,496 అయింది. తర్వాత మనకి ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 1,84,205. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి స్థిర ధరల వద్ద 1,06,744. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బేస్ ఇయర్ ప్రకారం తలసరి ఆదాయం మనకి ఎలా వస్తుంది, ఇది ఎన్ఎన్పి బై పాపులేషన్ చేస్తే మనకి ఇది రావడం జరుగుతుంది. 1,06,744 ఉండడం జరిగింది. ఇది ప్రస్తుత ధరల ప్రకారం 1,84,205. నెక్స్ట్ మనకి వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయనేసి చూస్తే మనకి జిఎన్పి వృద్ధి రేట్లు కరెంట్ ఇయర్ ప్రైజెస్ ప్రకారం అండ్ బేస్ ఇయర్ ప్రైజెస్ ప్రకారం. ఇక్కడ మనకి ప్రజెంట్ ఇయర్ చూస్తే మనకి 2023-24 సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల వద్ద జిఎన్పి వృద్ధి రేటు అనేది 9.5 ఉండడం జరిగింది. అదే స్థిర ధరల వద్ద జిఎన్పి వృద్ధి రేటు అనేది మనకి 8.2% ఉండడం జరిగింది. ఇక్కడ గ్రోత్ రేట్స్ అనేవి మనకి ప్రస్తుత ధరల వద్ద చూస్తే 6.5 ఉంది. అదే కరోనా టైంలో -1.6కి తగ్గింది, తర్వాత 19కి పెరిగింది, తర్వాత మళ్ళీ 14కి తగ్గింది, ప్రజెంట్ 9.5 ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఈ ఇయర్కి గ్రోత్ రేట్ అనేది తగ్గడం జరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం జిఎన్పి వృద్ధి రేటు చూస్తే 9.5 14 నుండి మనకి 9.5కి తగ్గింది. అదే మనకి స్థిర ధరల ప్రకారం చూస్తే గ్రోత్ రేటు అనేది 4.0 ఉంది, తర్వాత -6.2కి పడిపోయింది కరోనా టైంలో, తర్వాత మనకి 9.9కి చేరింది, తర్వాత మళ్ళీ 6.8కి చేరింది, ఇప్పుడు 8.2కి మళ్ళీ పెరిగింది. సో ఇక్కడ మనకి జిఎన్పి గ్రోత్ రేట్ అనేది నిలకడ లేకుండా తగ్గుతూ పెరుగుతూ ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కంటిన్యూగా పెరగట్లేదు, కంటిన్యూగా తగ్గట్లేదు, ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది, ఇలా చూడాలి. ప్రజెంట్ ఇయర్ వచ్చేసి మనకి ప్రస్తుత ధరల వద్ద 9.5 జిఎన్పి గ్రోత్ రేట్, తర్వాత మనకి బేస్ ఇయర్ ప్రకారం జిఎన్పి గ్రోత్ రేట్ 8.2 ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎన్పి వృద్ధి రేట్లు అంటే మనకి నికర జాతీయోత్పత్తి ప్రకారం గ్రోత్ రేట్స్ చూస్తే మనకి ప్రజెంట్ ఇయర్ అయితే 9.6, ఇక్కడ మనకి జిఎన్పి గ్రోత్ రేట్ వచ్చేసి మనకి 9.5 ఉంది, 9.6కి చేరింది. అదే మనకి ఇక్కడ బేస్ ఇయర్ ప్రకారం చూస్తే 8.2 ఉంది, మనకి 8.3కి చేరడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రజెంట్ ఇయర్ ప్రకారం ఎన్ఎన్పి గ్రోత్ రేట్ చూస్తే 8.3, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి అదే ప్రస్తుత ధరల ప్రకారం అయితే 9.6 ఉండడం జరిగింది. సో ఇక్కడ కూడా కంటిన్యూగా పెరగకుండా, కంటిన్యూగా తగ్గకుండా ఒకసారి తగ్గింది, తర్వాత పెరిగింది, తర్వాత మళ్ళీ తగ్గింది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఈ ఇయర్ అనేది పెరగడం జరిగింది. ఇలా మనం గ్రోత్ రేట్ చూసుకోవాలి. ఎన్ఎన్పి గ్రోత్ రేట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఇయర్ 9.6 ఉంది, అదే స్థిర ధరల వద్ద చూస్తే 8.3 ఉంది. సో ఇక్కడికి చేంజ్ చూస్తే మనకి జిఎన్పి గ్రోత్ రేట్ వచ్చేసి మనకి 9.5 ఉంటే ఎన్ఎన్పి గ్రోత్ రేట్ అనేది 9.6 ఉంది. అదే జిఎన్పి గ్రోత్ రేట్ మనకి స్థిర ధరల వద్ద 8.2 ఉంటే ఇప్పుడు 8.3 ఉంది. ఇక్కడ మనకి జిఎన్పి అనేది లాస్ట్ ఇయర్ 6.8 ఉంటే ఇక్కడ పెరిగింది, ఇక్కడ కూడా 6.8 ఉంటే 8.3కి పెరిగింది. ఇలా మనం కంపేర్ చేస్తూ చదివితే ఎక్కువ గుర్తుంటుంది. జీడిపి గ్రోత్ రేట్ స్థిర ధరల వద్ద చూస్తే మనకి 2021కి స్థిర ధరల వద్ద 5.8 ఉండడం జరిగింది. అదే 21-22కి సంబంధించి 9.7కి పెరిగింది. 2023-22కి సంబంధించి 7%కి చేరింది. తర్వాత 2023-24కు సంబంధించి 8.2 ఉంది ప్రజెంట్ ఇయర్ వచ్చేసి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పుకోవచ్చు. 24-25లో వచ్చేసి మనకి 6.7 నుండి 7% ఉండొచ్చు అని అంచనా వేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇయర్ వచ్చేసి మనకి జీడిపి గ్రోత్ రేట్ అనేది 8.2% ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 7% ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి జీడిపిలో కోశ లోటు చూస్తే మనకి 21-22 సంవత్సరానికి గాను 6.7% ఉంది. అదే 22-23కి
6.4%కి తగ్గింది. తర్వాత 23-24 గాను 5.6%కి తగ్గింది. సో ఇది మనకి బెటర్ పొజిషన్కి చేరుతుందని చెప్పవచ్చు. కోశలోటు ఎప్పుడు తక్కువ ఉండాలి. ఇక్కడ 6.7 నుండి 6.4కి తగ్గింది. తర్వాత 5.6కి తగ్గడం జరిగింది. వరల్డ్ ఎకానమీ ప్రకారం చూస్తే మనకి గ్రోత్ రేట్ వచ్చేసి 3.2 ఉండడం జరిగింది. ప్రజెంట్ ఇయర్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ 2023లో 2.8, ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 3.2 ఉంది. అదే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం గ్రోత్ రేట్ వచ్చేసి 1.6 ఉంది. తర్వాత డెవలపింగ్ ఎకానమీ గ్రోత్ రేట్ వచ్చేసి మనకి 4.3% ఉండడం జరిగింది. సో వరల్డ్ ఎకానమీ వచ్చేసి 3.2 అనేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ద్రవ్యోల్బణం చూస్తే మనకి 2022-23కి సంబంధించి 6.7 ఉంది. 2023-24కు సంబంధించి 5.4%కి తగ్గడం జరిగింది. ఇది మనకి జాతీయ ఆదాయంలో అప్డేట్ చేసుకోవాల్సిన. సో నా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.